కొద్దిమంది హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొంతమంది వ్యక్తులుని మొత్తంగా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. Yes. సరే మీ మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నా. ఓకే. కొంతమంది పేరు చెప్పుకుందాం. ఇక్కడ సివి నాగార్జున రెడ్డి ఉన్నాడు ఆ ఊరిలో, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు మా ప్రధానమైన న్యాయ వ్యవస్థలో ప్రధానమైనటువంటి వ్యక్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అయితే, రాజకీయాలలో ప్రధానమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు ఆ జిల్లాలోనే ఉన్నారు, ఆ ఏరియాలోనే ఉన్నారు. ఆ ఏరియాలో నేను మళ్ళీ అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాను. ఒకటి చెప్తున్నానండి, కోర్టు రికార్డులన్నీ మాయం చేసేస్తారు, ఫోర్జరీలు చేసేస్తారు, ట్యాంపరింగ్ చేసేస్తారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా కోర్టుని మార్చుకుంటేస్తారు. అంత దౌర్భాగ్యమైనటువంటి న్యాయ వ్యవస్థను నేను పనిచేసిన ఏ చోట చూడలేదు, ఆ కడప జిల్లాలో తప్ప. ఇక్కడ ఒకటి ఉందండి, వాళ్ళ తమ్ముడు ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తిని చంపాడు. ఒక జడ్జిగా నాకున్న అధికారం ప్రకారం నేను వెళ్ళి ఒక డైయింగ్ డిక్లరేషన్ అనే ఒక మరణ వాంగ్మూలాన్ని నేను రికార్డ్ చేశాను. అంతే. విక్టిమ్ నుంచి. ఆ విక్టిమ్ ఈయన తమ్ముడు పేరు చెప్పాడు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పేరు, తమ్ముడి పేరు ఆ విక్టిమ్ చెప్పాడు. పవన్ కుమార్ రెడ్డి అనే అతను దీనికి కారణము అని చెప్పాడు.